ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు వద్ద మున్నేరు నది ఉగ్ర రూపం దాల్చింది. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరుకు వరద నీరు భారీగా చేరుకుంది. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ వైపు మదిర, ఖమ్మం మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. అటు ఏపీ వైపు వెళ్లే అనగల్లపాడు, శివాపురం, ముచ్చింతల, రేకులగడ్డ దారుల్లో రాకపోకలు నిలిపివేశారు. పెనుగంచి ప్రోలు బ్రిడ్జి మీదకు వరద నీరు ప్రవహించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జి వద్ద వరద పరిస్థితిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆయన దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకూబ్ ఉన్నారు. యాకూబ్, దీనికి సంబంధించిన అప్డేట్స్. నిన్న రాత్రి నుండి కూడా మున్నేరు వాగు ఉధృతం పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. ఒక పక్కన పూర్తి స్థాయిలో తెలంగాణ నుండి వర్షాలు, అదేవిధంగా పూర్తిగా ఇప్పుడు ఈ వరద పెద్ద ఎత్తున వరద రావడంతో మున్నేరు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ పాటు ఎస్పీ కూడా అక్కడ పర్యటించారు. అక్కడ పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు అయితే ఒక ప్రయత్నం చేశారు. రాత్రి ఎమ్మెల్యే కూడా వచ్చారు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. పెద్ద ఎత్తున రావడంతో పక్కన తెలంగాణకు సంబంధించిన రాకపోకలు వైరా కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఏపీ నుండి ఖమ్మం, వైరాకి వెళ్లే వాహనాలు మొత్తం ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు వెళ్లేందుకు ఇప్పటికే అయితే పోలీసులు సూచించిన పరిస్థితి. అయితే ఇంత ఉధృతంగా ప్రవహించినందుకు సుమారుగా చుట్టుపక్కల పూర్తిగా 10 ఊళ్లకు రాకపోకలు పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి. కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. అయితే అక్కడ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అటు నుండి వాహనాలు రాకుండా, అదేవిధంగా ప్రజలు అటు నుంచి వెళ్లకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే తాతయ్య కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తిగా పోలీసులకు కూడా అక్కడ ఉన్న పరిస్థితిని కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజల మటుకి ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా చేయాలి. అదేవిధంగా పశువులు ఎక్కువగా అక్కడ రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఈ నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలి అని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులకు కూడా ప్రాణ నష్టం లేకుండా చూడాలి అని కూడా ఇప్పటికైతే స్థానిక ఎమ్మెల్యే తాతయ్య అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పోలీసులు కానీ అక్కడ పహారా కాస్తున్నారు. అక్కడ ప్రస్తుతం మరింత వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా కోరారు. థ్యాంక్స్ ఫర్